చాలా మంది పరిచయం చేస్తారు. ఏమండి పిల్లల కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో, శారీరక రోగం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా ప్రభువా నన్ను తప్పిస్తే, రక్షిస్తే, బ్రతికిస్తే, విమోచిస్తే, విడిపిస్తే నేను నమ్మకంగా ఉంటానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నా జీవిత కాలం అంతయో నీ మందిరము సేవ చేస్తానయ్యా. ఇప్పుడు ఎన్ని తీర్మానాలు చేసుకుంటారో, ఎన్ని ప్రమాణాలు చేస్తారో. ఏమండి దేవుడు విడిపించి, తప్పించి, రక్షించి, బ్రతికించి, విడిపించిన తర్వాత, విమోచించిన తర్వాత కొంతకాలం బాగానే చేస్తారు, కొంతకాలం బాగానే పరిచర్య చేస్తారు, కొంతకాలం బాగానే ప్రభు పని చేస్తారు. కానీ బిడ్డలారా కాలము గడిచిన తర్వాత దేవుడు అప్పగించిన పనిని విడిచిపెడతారు. కొంతకాలం మందిరాన్ని శుభ్రం చేస్తారు, కొంతకాలం దేవునికి దూరం అయిపోతారు. కొంతకాలం చక్కగా ఇదిగో దేవుని యొక్క మందిర పనిలో దేవుని యొక్క సేవకులకు సహకారులుగా ఉంటారు. కానీ కొంతకాలం కనుమరుగైపోతారు, కనపడరు. కొంతకాలం మందిరపు సేవ చేస్తారు. ఏమిటి? మందిరాన్ని శుభ్రపరిచే విషయంలో ఏ రీతికైనా సరే మనం పని పూనుకొని ప్రారంభించుకోవాలి. ఏ పనైనా పర్వాలే, మందిరాన్ని శుభ్రం చేసే విషయంలో అది ఏ పనైనా పర్వాలే, దేవుని పనిలో నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేసేవాడికి మెండైనా దీవెనలు వస్తాయట.